సిద్ధాంతి గారు, ఇది దుర్ముఖి నామ సంవత్సరం కదా, మరి ఈ దుర్ముఖి నామ సంవత్సరం పరమార్థం ఏంటి? ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ దుర్ముఖి నామ సంవత్సరము 60 సంవత్సరాల్లో 30వ సంవత్సరం. సరిగ్గా అర్ధ చక్రం పూర్తవుతుంది ఇక్కడికి. దుర్ముఖి అంటే అర్థం ఏమిటి? దుష్టం ముఖం వచనం అస్య ఇతి దుర్ముఖం అంటే అప్రియమైన వాక్కులు కలది అని అర్థం. అంటే దుష్టవచనాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి వ్యక్తి ఈ సంవత్సరంలో చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో సత్యవచనాలని పలకాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో ఏ పని చేసినా కూడా అన్నీ అనుకూలించాలి అంటే ఎక్కువగా దైవారాధన చేయాలి. దుర్ముఖి నామ సంవత్సరానికి అధిష్టాన దైవము సాక్షాత్తు రుద్రుడు, పరమేశ్వరుడు. ఈ సంవత్సరంలో రచిత దానం కనుక చేస్తే అత్యంత శ్రేష్టప్రదమైనటువంటి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధాంతి గారు, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో నవనాయకులు అంటారు కదా, ఆ నవనాయకుల ఫలితాలను తెలియజేస్తారా? దుర్ముఖి నామ సంవత్సరంలో కలిగేటటువంటి శుభ ఫలితాలకి మూలం రాజు. రాజు ఎవరు? రాజా శుక్ర. శుక్రుడు అధిపతిగా ఉన్నారు కాబట్టి శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు శుభప్రదంగా ఉంటున్నాయమ్మా. ఇది కూడా మంచి విశేషం. శుక్రుడు అనగానే సకల శుభాలకి నిలయం, అలాగే సౌభాగ్యాలని సిద్ధింపచేసేటటువంటి గ్రహం శుక్రుడు. శుక్రవారం నాడు సంవత్సరం ప్రారంభం అవ్వటం చాలా విశేషం. శుక్రాచార్యుల వారు ఈ సంవత్సరానికి నాథుడుగా రాజుగా వ్యవహరిస్తున్నందువల్ల సమృద్ధమైనటువంటి పాడి పంటలు అలాగే ధనధాన్యములు మనకి సమకూరుతాయి. మంచి వర్షాలు కూడా ఉన్నాయి. అలాగే ఆవులు బాగా పాలిస్తాయి. సమస్త ప్రజలు కూడా ఆనందంగా చక్కగా వారి వారి మనోభీష్టములని నెరవేర్చుకునే విధంగా ఈ రాజుగా ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చక్కగా అనుగ్రహిస్తున్నారు. మంత్రిగా బుధుడు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే మంత్రిగా బుధుడు ఉండి శుక్రాచార్యుల వారు రాజుగా ఉంటారో, తెలివిగల వ్యక్తి అయినటువంటి బుధుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రజలకి అలాగే పాలకులకి ఈ ఇద్దరి మధ్య సమన్వయం చక్కగా ఉంటుంది. ప్రజాభీష్టాన్ని నెరవేర్చే విధంగా పాలకులు రాజ్యాన్ని పాలిస్తారు. ప్రజలకు ఎలా ఉంటుందంటే పాపాసక్తత పెరుగుతుంది. ఈ పాపాసక్తత తగ్గాలి అంటే బుధగ్రహాన్ని ధ్యానం చేయాలి, లేదా ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించడం చాలా మంచిది. సహజ గ్రహమైనటువంటి కుజుడు సైన్యాధిపతిగా ఉంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకి రక్షణ చక్కగా ఉంటుంది, కానీ పాలకులకి మాత్రం యుద్ధ భీతి ఉంటుంది. ఏ విధంగా అంటే అనారోగ్యములు విశేషంగా వస్తాయి. సస్యాధిపతి అంటే మనకు ఆహారానికి సంబంధించినటువంటి ఉపపదార్థాలు ఏవైతే ఉంటాయో ధాన్యములు, ఆ యొక్క ఆధిపత్యం సస్యాధిపతి. శని భగవానుడు ఇక్కడ సస్యాధిపతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ సస్యములన్నీ చక్కగా కృష్ణధాన్యములన్నీ కూడా చాలా బాగా పండుతాయి. నల్లని భూములు ఏవైతే ఉంటాయో రేగడి మట్టితో కూడినటువంటి చక్కని ఫలితాన్ని ప్రసాదించేటటువంటి ఈ సస్య వృద్ధి సంపూర్ణంగా అద్భుతంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేదు, సస్యములు బాగా పండుతాయి. శుభగ్రహం ధాన్యాధిపతిగా ఉంటే, అందులో దేవగురువైన బృహస్పతి ఉంటే సంపూర్ణంగా వానలు కురుస్తాయి. ధాన్యాధిపతిగా దేవగురువైనటువంటి బృహస్పతి రావటం వల్ల సర్వసస్య సమృద్ధయ, సమస్తమైనటువంటి సస్యములు అంటే మనకి భోజనానికి కావలసినటువంటి అన్ని పంటలు చక్కగా పండుతాయి. ఆవులు చక్కగా ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరించి చక్కగా అవి పాలిస్తాయి. అర్ఘ ఆధిపత్యం కుజుడికి వచ్చింది. ఇక్కడ సేనాధిపత్యము కూడా కుజుడికే వచ్చింది. మళ్ళీ అర్ఘాధిపత్యం వచ్చింది. అర్ఘము అంటే ధరవరలు, అక్కడక్కడ అప్పుడప్పుడు అనే విధంగా ఈ ధరవరలు ఉంటాయి. ఇక్కడ
అర్ఘాధిపతి యొక్క ఫలము పాపగ్రహానికి రావటం ద్వారాగా సమన్వయంతో, అంటే ఇక్కడ రైతులు ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మేఘాధిపత్యం కూడా కుజుడికే వచ్చింది. ఎప్పుడైతే పాపగ్రహాలకు మేఘాధిపత్యం వస్తుందో అప్పుడు వానలు తక్కువగా ఉంటాయి. భూమి యందు స్వల్ప వర్షము తక్కువగా ఉంటుంది. అలాగే ఎర్రని ధాన్యములు, ఎర్రని సస్యములు, కందులు, ఈ ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా, ఉల్లిపాయలు, ఎరుపుకి దగ్గరగా ఉన్న ఏ వస్తువులైతే ఆహారంగా మనం స్వీకరిస్తున్నామో అవన్నీ చక్కగా పండుతాయి అన్నమాట. ఈ మేఘాధిపతి వల్ల మధ్యమ ఫలితం కనపడుతుంది. రసాధిపత్యం ఇది చంద్రుడికి వచ్చింది. రసములంటే ద్రవ్యములు, నూనెలు ఇలాంటివన్నమాట. తేనె, పాలు, వీటన్నిటిని రసాలని పిలుస్తాం. ఇవన్నీ చక్కగా అందుబాటులో ఉంటాయి. అలాగే ధరలు కూడా ఒక్కొక్కసారి పెరగవచ్చు, పెరిగినా కూడా ప్రజలందరికీ ఉపయుక్తంగా వృద్ధి జరుగుతాయి. అన్ని విషయములు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రజలంతా కూడా చక్కగా ఆరోగ్యవంతులై ఉంటారు రసాధిపతి వల్ల. నీరసాధిపతి శని. బంగారము, వెండి, లోహములు ఇవన్నీ కూడా నీరసములు, రసము కాని ద్రవ్యములన్నీ కూడా నీరసములు. చర్మ సంబంధమైనవి, వస్త్ర సంబంధమైనవి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రజలకి అవసరమైనటువంటి ఉపయుక్తమైనటువంటి వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉండి చక్కగా ఆనందంగా కొనుక్కోవడానికి